కాగితం అడిగాం, ఈసీనా లేకపోతే దానికి సంబంధించి ఇప్పుడు భూమి కొన్నాం ఎవరి దగ్గర, దాన్ని మనకి రాయించుకుంటాం, రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పేపర్ తర్వాత ఏం చేయాలి, మనం వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన పాస్బుక్ అడుగుతాం, అదే కదా. ఇవ్వడానికి ఎంత వేధిస్తున్నారు. దాంట్లో మళ్ళీ లోకల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు రికమెండ్ చేయాలా, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా. ఇది రెవెన్యూ, మున్సిపాలిటీ. ఏదైనా సరే ఒక ఇల్లు కట్టుకోవాలంటే స్థానిక నాయకుడు పర్మిషన్ తీసుకోవాలా, వాళ్ళు అంటేనే కట్టనియాలా. ఏమిటి దందా, ఎవరు రాసిస్తున్నారు వీళ్ళకి ఆ హక్కులు. అట్లాగే ఇప్పుడు పోలీసులు, అయ్యా నన్ను కొడతారయ్యా, కొట్టబోతున్నారయ్యా, వాళ్ళందరూ ప్రిపేర్ అయిపోయారయ్యా అంటే నువ్వు భద్రత కల్పించవా. మనిషిని కొట్టి చంపేసినా కూడా చంపినటువంటి వాళ్ళలో ఒక 2 పేర్లు పెట్టేసి పక్కన పెట్టేస్తారా. 20 మంది దాడి చేశారని స్వయంగా చెప్తుంటే, అదే వైసీపీ వాళ్ళకి సంబంధించి ఎవరన్నా దాడి చేశారంటే ఊళ్ళో లేని వాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళ పేర్లు కూడా పెట్టేస్తారుగా. మరి ఎక్కడ అసలు ప్రజాస్వామ్యం ఉంది, మాట్లాడుకోవడానికి ఎక్కడ హక్కులు ఉన్నాయి, ఎక్కడ నిజాయితీ ఉంది. ఎవరికి వాళ్ళు ఇట్లా మాట్లాడడం తప్పు. ఎస్, అందరూ మాట్లాడడం తప్పే కదా. ముందు అసలు హక్కుగా పోలీసులకు ఉండే బాధ్యత వాళ్ళని చేయనిస్తున్నారా. ఒక గొడవ జరిగిందంటే ఆ గొడవలో అధికార పక్షం వాళ్ళు ఎలా చెప్తే అట్లా నడవాలి. గొడవ వీళ్ళే సృష్టించినా నెత్తిని పెట్టుకోవాలా. అదే సందర్భంలో అవతల వాళ్ళది గొడవ జరగకపోయినా జరిగిందనాల. అరే తిరుపతిలో జరిగింది ఏంటండి,